కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా జరిగిన వైకుంఠ ఏకాదశి పూజలు. సర్కిల్ పరిధి నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యక్షంగా పూజలు ప్రతి దేవాలయంలో కూడా నిర్వహించారు. అలాగే జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎంక్లేవ్లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి వివరించారు. అలాగే ఆలయ కమిటీ వారు కూడా మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజలకు నాయకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలోని ఆలయ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, సెక్రటరీ కిరణ్ కుమార్, కోశాధికారి రవీందర్ మరియు ముఖ్య కార్యవర్గం ఇంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్, రమణారెడ్డి మరియు శోభమ్మతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నగారు నమస్కారం. అక్కడ కొబ్బరికాయ పూలు పడలే ओम रामाय नमः, ओम पद्मनाभाय नमः, ओम सदाभाय स्तुताय नमः, ओम तट्टवैकुण्ठलोकाय नमः, ओम गिरिकुण्ठविहारिणे नमः, ओम हरिचन्द्रगोत्रेन्द्र स्वामिने नमः, ओम शंकरानंदनेत्राय రమణారెడ్డి సార్ ఇల్లు వీళ్ళదే. ओम वेंकटेशाय नमः, ओम शेषाद्रविजाय नमः, ओम वेंकटेश्वराय नमः, विष्णवे नमः, जनगणेशाय नमः, विषाद्रविदे नमः, विषयाय नमः, दुर्गासुरसदे नाम जप समानम सताय पुरुषश्रे नमः सत्या पराभरेदमितं परिपूर्णायुष्य. ముందుగా భక్తులందరికీ కూడా వీక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి, దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటుంటాము. ఈ యొక్క ఏకాదశి పర్వదినమున ఆ యొక్క మధుకైటములనేటువంటి రాక్షసులు ఆ స్వామివారి దగ్గర వరం తీసుకొని ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం కూడా ఆ శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తిని కలిగజేయండి స్వామి అని చెప్పేసి కోరుకున్న దాని ప్రకారం ప్రతి సంవత్సరము మనము ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని చేసుకుంటూ ఉంటాము. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే ఈ వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి ఆ యొక్క శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఆ యొక్క వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది, ఆ యొక్క శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రవచనం. అదేవిధంగా మన దండముడి కాలనీలోని వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిరోజు ఈ ధనుర్మాసమంతా కూడా ఉదయము 5 గంటల నుంచి ఆరాధన అర్చనాది సేవాకాలను తిరుప్పావై పారాయణాలు జరుగుతూ ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవాన్ని చేసుకుంటూ ఉంటూ 13వ తారీఖు నాడు భోగి రోజున ఆ యొక్క గోదారంగనాథుల కళ్యాణాన్ని చేసుకొని ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని మనం ముగించుకుంటాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని అందరూ కూడా జరుపుకొని మన యొక్క హైందవ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నమస్కారం.